థియేటర్‌కి వెళ్ళాక సినిమా స్టార్ట్ అయిపోయింది. కానీ మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోండి. బయటకి వెళ్ళాలనుకుంటే ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నట్టు మేమెళ్ళిన థియేటర్‌లో మూవీ మరెందుకో గాని ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. అండ్ అలా ఛాన్స్ ఇచ్చినా కూడా బయటకి వెళ్ళకుండా మూవీ మొత్తం చూసేసి రివ్యూ ఇవ్వడానికొచ్చేసా. రివ్యూ ఏంటో చెప్పే ముందు మీరు మాత్రం ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేసేస్తే నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఉంటుందన్నమాట. ఇంకా లెట్స్ స్టార్ట్. సీ అందరిలాగా బాబోయ్ క్రింజు, బాబోయ్ జబర్దస్త్, బాబోయ్ రొట్ట కామెడీ అని నేను చెప్పను. అంటే కొంపదీసి అవేం లేవా అంటే ఉన్నాయి. కానీ నువ్విలా 'అనిల్ రావిపూడి' సినిమా ట్రాక్ రికార్డ్ చూసాక కూడా ఇఫ్ యూ గో టు థియేటర్ టు వాచ్ ఇట్, నువ్వింక సినిమా బాగుందా బాలేదా మాత్రమే చెప్పాలి గానీ, రొట్ట, తాడి మట్ట, క్రింజ్ కామెడీ అనకూడదు. మరి మూవీ బాగుందా అంటే నో. అంతేం బాలేదు. మరి బాలేదా అంటే రావిపూడి ఫిల్మోగ్రఫీలో ఫార్ బెటర్ సినిమా. బట్ ఆ టైటిల్‌కి తగ్గట్టు ఈ సినిమాని సంక్రాంతి టైంలో లాజిక్‌ని తీసుకెళ్ళి భోగి మంటల్లో కాల్చేసి, ఆ తర్వాత సినిమా చూసొస్తే ఓకే. అలా అని చెప్పేసి ఓ హిలేరియస్ మూవీ గూడా ఏం గాదు. కొన్ని చోట్ల కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అంతే వర్కౌట్ అవ్వదు గూడా. అంటే అట్ టైమ్స్ ఏదో ఇక్కడ నవ్వాలని చెప్పి నవ్విస్తున్నట్టు ఉంటుంది. యెస్, అది రాయపూడి స్టైలే. కానీ ఇంతకుముందు చేసిన మూవీస్‌లో కంటే బెటర్ ఇది గూడా. బేసిక్‌గా అసలు నేను ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ అన్నప్పుడు కొంచెం ఎక్సైట్ అయ్యా ఆ కాన్సెప్ట్‌కి. బట్ ఎప్పుడైతే పోస్టర్ చూసానో అప్పుడే అర్థమైంది. ఎప్పట్లానే తీస్తాడు అని. అండ్ అలానే ఉంది గూడా. కాకపోతే టోటల్‌గా రావిపూడిలాగా వెళ్ళిపోయినా గూడా బానే ఉండేదేమో. అంటే ఔట్‌రైట్ స్లాప్‌స్టిక్ కామెడీలాగా. అటొక స్టోరీలాగా వీవ్ చేసుకుంటూను వెళ్ళల. అలా అని చెప్పేసి తన మార్క్ కామెడీలోనూ వెళ్ళల. ఏదో కన్‌ఫ్యూజన్‌లో మూవీ అటు ఇటు తిరుగుతూ టోటల్‌గా డిఫరెంట్ ఫిల్మ్ 'రావిపూడి' లాగాను లేదు. అలానే టోటల్‌గా తన స్టైల్‌లో గూడా లేదు. పైగా దీనికి ముందు 'భగవంత్ కేసరి' చేయడం వల్లేమో మేబీ ఆ ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడి, కొంచెం అట్లా డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకున్నట్టు ఏదో మెసేజ్ కూడా ఇరికించాలని చెప్పి ట్రై చేసాడు. ఇదంతా కాదు అసలు కామెడీ ఎట్లా ఉంది అంటే, ఏదో చాలా రివ్యూస్‌లో చెప్పారు. ఆ బొడ్డోడి క్యారెక్టర్ ఏదో బావుంటది. వాడిదే హైలైట్ అది ఇది అని చెప్పేసి. కానీ నేను చెప్తున్నా ఇట్ వాస్ ఔట్‌రైట్ బ్యాడ్. సీ ఇంట్లో అప్పుడప్పుడే మాటలు నేర్చుకునే పసిపిల్లలుంటారు చూడండి. వాళ్ళతో తెలియక నీ అమ్మ ఆర్ నీ అబ్బా అంటే మనకి బానే ఉంటుంది. ముద్దుగా ఉంటుంది గూడా. కానీ అదే ఒక ఏజొచ్చిన తర్వాత స్కూలుకెళ్ళే వయసొచ్చిన తర్వాత అదే పిల్లోడు తాత, నానమ్మల దగ్గర నుండి ఊర్లో అందరిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం అనేది కామెడీ అంటే అండ్ అది పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఏమో. నేను ఇంతకు ముందే చెప్పా. నాకు క్రింజ్‌గా ఉన్నా ఓకే. బట్ థిస్ క్యారెక్టర్ ఇస్ నాట్ క్రింజ్. ఇట్స్ ఔట్‌రైట్ బ్యాడ్. పోనీ ఆ క్రింజ్ కామెడీ అన్నా మొత్తం సినిమా అంతా ఉందా అంటే లేదు. ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్‌లో అది కూడా టోటల్‌గా పడిపోతుంది. ఇందాక చెప్పాను గదా! 2 మినిటింగ్స్ ట్రై చేయడం వల్ల. అలా సెకండ్ హాఫ్‌లో ఔట్ ఆఫ్ ప్లేస్ వచ్చే ప్రమోషనల్ మెటీరియల్ సాంగ్ గాని, క్లైమాక్స్ కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఆ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటారు గదా! అంటే సినిమాలో యాక్టర్స్ ఆడియన్స్‌తో మాట్లాడతాం. ఇలాంటి భార్య బాధితుల సీన్స్‌లో కామన్‌గా ఉంటాయి అట్లాంటివన్నీ గూడా. కానీ ఏదో ఒకసారంటే ఓకే. 4, 5 సార్లు రావడం అండ్ ఒక ఫైట్ అంతా గూడా 'వెంకీ మామ' ఫైట్ చేస్తూ ఆడియన్స్‌తో మాట్లాడుతుండడం నాకైతే అసలు వర్కౌట్ అవ్వల అది. అండ్ అది గూడా ఎప్పుడొస్తుంది మూవీ అంతా అయిపోయింది. ఇంక క్లైమాక్స్ ఫినిష్ అయిపోయిందనే టైంకనమాట. చెప్పా కదా! టోటల్‌గా రావిపూడిలాగా 'ఎఫ్-2, ఎఫ్-3' లాగా ఉన్నా గూడా తీసుకున్న కాన్సెప్ట్‌కి సరిపోయేది. బట్ హి ట్రైడ్ టు డూ 'భగవంత్ కేసరి.' ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అంటే ఓకే. 'మామ' యాజ్ యూజువల్ వాస్ గుడ్. ఆ బాగున్నాయనే కొన్ని కామెడీ సీన్స్ గూడా ఆయన వల్లే బాగున్నాయి. మిగతా యాక్టర్స్ ఎవ్వరికీ గూడా కొంచెం గూడా స్కోప్ లేదు పెద్దగా యాక్టింగ్‌కి. అండ్ ఐ సీరియస్‌లీ హోప్ ఇంకా 'వీటీవీ గణేష్‌ని' ఆపేస్తారు అని. చిరాకొస్తుంది నాకైతే ఇంక. అసలు ఎందుకు ఫేమస్ చేశారో గాని, ప్రతి మూవీలో అదే డైలాగ్ డిక్షన్. అదే టిపికల్ రోల్. చాలు. ఎవరైనా యాక్టర్ మీద విసుగొచ్చి రోత పుట్టించాలంటే మనోళ్ళ తర్వాతే. ఇంక మిగతా విషయాలకొస్తే 'భీమ్స్' మ్యూజిక్ వాస్ ఓకే. నథింగ్ గ్రేట్, నథింగ్ బ్యాడ్. అండ్ ఎడిటింగ్ గూడా చాలా వరకు ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉన్నట్టుంటుంది. అంటే ఇట్ ఈస్ బేసిక్‌లీ బికాస్ ఆఫ్ ద కన్‌ఫ్యూజన్ ఇన్ ద స్క్రిప్ట్ ఇట్‌సెల్ఫ్. సో, పెద్దగా ఎడిటర్‌ని ఏమి అనటానికి లేదక్కడ. అండ్ మెయిన్‌గా 'దిల్ రాజు' గారికైతే పాపం డబ్బులన్నీ గూడా 'గేమ్ చేంజర్‌కే' పెట్టేసినట్టున్నారు. ఆ సెట్స్ గాని, సీజీ గాని చాలా ఆర్టిఫిషియల్‌గా అండ్ చాలా ఆడ్‌గా ఉంటుంది. సో, అదనమాట. అయినా ఏదైతే ఉంది మనం ఎన్ని తిట్టుకున్నా, ఎంత క్రింజన్నా 8 హిట్స్ ఇచ్చేసాడు రావిపూడి. నెక్స్ట్ 'మెగాస్టార్ చిరుతో' మూవీ. నాకు 'రావిపూడి' ప్రాపర్ కామెడీలాగా స్లాప్‌స్టిక్‌గా రాసినా పర్లేదు. బికాస్ ఐ లవ్ చిరు డూయింగ్ కామెడీ రోల్స్. అంటే అందరి వాడిలాగా కాకుండా 'జై చిరంజీవి' లాగా ట్రై చేస్తే బాగుండు అననమాట. హోప్ చూద్దాం ఏం చేస్తాడో.